పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో గల ఆర్జీకర్ వైద్యశాలలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి అత్యాచార హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని నగరాలలో వైద్యులు నిరసన తెలుపుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత 7 రోజుల నుండి ఆరోగ్య సేవలు స్తంభించగా తమ సహచర విద్యార్థినికి న్యాయం చేయాలి అంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా ప్రభుత్వ దవాఖానాలలో ఇప్పటికే అవుట్ పేషెంట్ అత్యవసర సేవలు నిలిచిపోవడంతో సేవలు అందక రోగులు అల్లాడుతున్నారు. కాగా దవాఖానాను గురువారం సందర్శించిన గవర్నర్ బోస్ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ అట్టుడికింది. స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్రం కోసం అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గురువారం అర్ధరాత్రి ఆర్జీకర్ హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దవాఖానా ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలి అంటూ నర్సులు ఆందోళన చేశారు. తాము చేస్తున్న ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే దవాఖానాపై దాడి చేశారు అని, అయితే న్యాయం కోసం తమ ఆందోళన కొనసాగుతుంది అని డాక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి సిపిఐ, సిపిఎం, బీజేపీ ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న డాక్టర్లను తప్పుపట్టడం లేదు అన్నారు. ఆర్జీకర్ దవాఖానాలో విధ్వంసం సృష్టించింది బయటి వారేనని ఆమన్నారు. బాధిత మహిళకు న్యాయం జరగాలంటూ శుక్రవారం తాను వీధుల్లోకి రానున్నట్టు ఆమె ప్రకటించారు.